ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 2022-2023 ఏడాదికి సంబంధించి సర్దుబాటు ఛార్జీల పేరుతో 8,113 కోట్ల రూపాయలు ఇవాళ పెంచాలని చెప్పి ప్రతిపాదన చేయడం జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్రానికి 3 విద్యుత్ సంస్థలు సరఫరా చేస్తున్న సంస్థలు ఏపీసీఆర్సీఎల్ కానీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి ఇవాళ ప్రతిపాదించడం జరుగుతుంది. మేము సబ్ ఛార్జీలు పెంచని సహించమని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఇవాళ ఆందోళన కొనసాగిస్తున్నాం. ప్రధానంగా 2022 సంబంధించినటువంటి విద్యుత్ ఛార్జీలు ఇవాళ ఏ పద్ధతిలో పెంచుతున్నారు, 2 ఏళ్ళు అయిపోయినటువంటి విద్యుత్ ఛార్జీలను ఇవాళ తీసుకురావడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రధానంగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలన కొనసాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పారు, వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపైన అధిక భారాలు మోపారు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని గడ్డ దింపాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 120 రోజులు కావస్తుంది. ఈ 120 రోజులు కావస్తున్న నేపథ్యంలోనే 2022-2023 సంబంధించిన సబ్ ఛార్జీలు 8,000